సో ఈ రోజు జరగబోతున్న ఇండియన్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి అయితే చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకొకటి దీని మీద సోషల్ మీడియాలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఒకటి పాకిస్తాన్ బౌలర్ తారిక్, రెండు ఇండియన్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరే ఎందుకు ప్రధాన కారణం అంటే, ఒకటి పాకిస్తాన్ బౌలర్ తారిక్ తన చేతివాటం, ఈ మధ్య దాని గురించి జరుగుతున్న కాంట్రవర్సీ అండ్ దాని గురించే మిగతా జట్లన్నీ కూడా చర్చించుకోవడం అనేది ఒకటి. రెండు ఇండియన్ బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ యొక్క విధ్వంసకరమైన బ్యాటింగ్. సో ఇండియన్ అభిమానులందరూ కూడా కోరుకునేది ఒకటే, అభిషేక్ శర్మ ఒక్కసారి ఫీల్డ్లోకి వచ్చి తన బ్యాటింగ్ విధ్వంసం అనేది చూపించాలి, పాకిస్తాన్ బౌలర్లకి చుక్కలు చూపించాలి, ఇండియాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళాలి అనే అభిమానులందరూ కూడా కోరుకుంటున్న విషయం. సో ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా 2 days బ్యాక్ జరిగిన ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ పాకిస్తాన్ బౌలర్ అయిన సల్మాన్ అలీ ఆగామ్ని అడగడం జరిగింది, అభిషేక్ శర్మకి బాలేదు కదా, క్రితం మ్యాచ్లో కూడా తను ఆడలేదు, మరి ఈ మ్యాచ్లో తను ఆడుతున్నాడు అని వచ్చింది, మరి మీరెలా దాన్ని తీసుకుంటారు అని అడిగితే, సో దీనికి తను ఇచ్చిన రెస్పాండ్ ఏంటంటే, లేదు అభిషేక్ శర్మ ఉండాలి, తను ఉంటేనే మ్యాచ్ బాగుంటుంది అండ్ రెండు జట్ల మధ్య గట్టి పోటీ అనేది ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుందని తను చెప్పడం జరిగింది. సో ఇదే విషయాన్ని ఇండియన్ క్యాప్టెన్కి వెళ్ళి చెప్తే, వాళ్ళు ఇలా అంటున్నారు అని చెప్తే, ఖచ్చితంగా వాళ్ళు కావాలి అనుకుంటే మేము అభిషేక్ శర్మని ఖచ్చితంగా బరిలోకి దింపుతామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో దీని మీద కూడా కొంచెం ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే మేబీ సల్మాన్ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే చెప్తారు, లేదు అభిషేక్ శర్మ రాకపోవడం మాకు కూడా ఒక ప్లస్ పాయింటే, ఒక అంత మంచి బ్యాట్స్మెన్ లేకపోవడం అనేది మా జట్టు గెలవడానికి కూడా ఒక కారణం అవుతుందని మేబీ ఇంకొకళ్ళు ఉంటే అలాగే చెప్పారు. బట్ తను ఇలా చెప్పడం వల్ల అభిషేక్ శర్మ కావాలని, అంటే కయ్యానికి కాలు దువ్వినట్టు వీళ్ళే నిద్రపోతున్న సింహాన్ని పిలిచి తెప్పించుకుంటున్నట్టు ఉంది అని ఇండియాలో అయితే దీని మీద కొంచెం ట్రోల్ జరగడం జరుగుతుంది. సో నిజంగానే మరి అభిషేక్ శర్మ ఒక్కసారి ఫీల్డ్లోకి వచ్చి నిజంగానే తన విధ్వంసకరమైన బ్యాటింగ్ అనేది చూపిస్తే నిజంగానే ఇండియా ఇంకొక రేంజ్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా ఇండియా గెలిచే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. లేదు ఊహించినంత స్థాయిలో ఒకవేళ తను పర్ఫామ్ చేయలేకపోతే మన వాళ్ళు చేసిన ట్రోల్స్ తిరిగి మనకే ట్రోల్స్ అవుతాయని అయితే అది కూడా ఒక పాయింట్గానే నిలిచింది. సో మ్యాచ్ జరుగుతున్న సమయంలో మేబీ వర్షం పడి ఆ మ్యాచ్ రద్దయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 16 మ్యాచ్లు అనేవి జరిగాయి. సో ఈ 16 మ్యాచ్ల్లో ఏ ఒక్కరు కూడా 200+ అయితే కొట్టలేదు అని సమాచారం. ఇండియాలో ఉన్న అభిషేక్ శర్మ విధ్వంసకరమైన బ్యాటింగ్ మనందరికీ తెలిసిందే. మరి ఈ అభిషేక్ శర్మ 5 to 10 overs వరకు ఉండి ఈ 200+ని ఎవరు సాధించలేని రికార్డ్ని సాధిస్తాడా, లేదు మొన్నట్లాగే సంజు శాంసన్ కూడా ఆడి మ్యాచ్ని ముందుకు తీసుకెళ్తాడా అనేది అయితే చూడాల్సిన విషయమే. సో మరి మీరేమనుకుంటున్నారు, అభిషేక్ శర్మ ఆడాలా లేదు సంజునే ముందుకు తీసుకెళ్లాలా?